నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పంచుకున్నటయే కదా. సహవాసం చేయడము అంటే క్రీస్తు రక్తంలో శరీరంలో ఆధ్యాత్మికంగా భాగం పంచుకోవడం. రొట్టెను ద్రాక్షరసాన్ని పుచ్చుకుంటూ ఆత్మలో క్రీస్తుతో సహవాసం చేయడం. ప్రభురాత్రి భోజనంలో రొట్టె ద్రాక్షరసం అనేవి ప్రభువుతో విశ్వాసులకున్న సంబంధానికి చిహ్నాలు. వారి కోసం ఆయన మరణించాడని వారికి అవి గుర్తు చేస్తూ ఉంటాయి. నమ్మకం ద్వారానే వారు ఆ మరణంలో పాలిభాగస్తులు. మన కోసం మరణించిన క్రీస్తుతో సహవాసం చేసే ఆచారమే ప్రభురాత్రి భోజనం. ఆయన మనలను విమోచించాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేటటువంటి అవకాశం. ప్రభురాత్రి భోజనంలో ఏక శరీరంగా ఐక్యతతో పాల్గొనడం క్రీస్తు మరణం ద్వారా ఏర్పడిన ఐక్య సహవాసాన్ని, ప్రతి విశ్వాసికి క్రీస్తుతో ఉన్న ఐక్యతను చూపిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:20. ప్రభురాత్రి భోజనం 4 వాక్య భాగాలలో చాలా వివరంగా ఉంది. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గడిచిన కాలంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రభురాత్రి భోజనం ఆచరించడం ద్వారా మన జీవితం సమస్త చెడుగు నుండి దూరంగా ఉండుటకు, పాపంలో పడకుండా మనలను పురుకొల్పేది క్రీస్తు మరణం ఒకటే. మనలను మనం స్వపరీక్ష చేసుకుని బలను సమీపించాలి. దేవుడు మనకు సిద్ధపరిచిన ఆశీర్వాదానికి, రక్షణకు ఇది కృతజ్ఞతా సూచన. ప్రస్తుత ప్రాధాన్యత ఏమనగా క్రీస్తుతో సహవాసం మాత్రమే కాక క్రీస్తు శరీరంలో భాగాలైన ఇతర సభ్యులతో సహవాసం మరియు ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన చిత్తం చొప్పున జరిగించడానికి పాపాన్ని ఎదిరిస్తూ ఆయనకు సంపూర్ణ విధేయులవుటకు, ఆయన పరిచర్యలో మనలను మనం సమర్పించుకున్నటకు కారణమైనటువంటి క్రొత్త నిబంధన గుర్తు. భవిష్యత్ ప్రాధాన్యత ఈ ప్రభురాత్రి భోజనం రాబోతున్న దేవుని రాజ్యానికి, విశ్వాస లోకమంతా ప్రభువుతో పాటు పాలు పొందబోయే మెస్సీయ విందుకు ముంగుర్తుగా ఉంది. ఇంత పవిత్రమైన బలను సమీపించబోయే ముందు మనలను మనం స్వపరీక్ష చేసుకుని దేవునికి ఇష్టంగా బల్లలో పాల్గొందాం. ఆమేన్.